Hello students, this is Santosh. Welcome to Vedantu IP and EPSET. Welcome to our one shot session. ఈ వీడియోలో మనము మ్యాథమెటికల్ ఇండక్షన్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. ఇది పర్టికులర్గా ఐపీఈకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే ఇది ఏపీ వాళ్ళకి సిలబస్లో ఉండదు. బట్ ఇందులో ఉన్న కొన్ని ఫార్ములాస్ మనము బిట్స్ చేయడానికి అంటే ఎప్సెట్ జేఈకి సంబంధించిన బిట్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాము. ఓకే, సో తెలంగాణ వాళ్ళైతే స్టార్టింగ్ నుండి ఇంట్రడక్షన్ నుండి చూడండి. ఏపీ వాళ్ళు కూడా చూస్తే మంచిది, మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ లాస్ట్లో నేను క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను కదా నాన్న, అంటే ఇక్కడ నేను ఐపీఈ క్వశ్చన్స్, ఐపీఈ రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్తాను. అలాగే కాంపిటేటివ్ లైక్ ఎప్సెట్ జేఈకి మోడల్ క్వశ్చన్స్ కూడా కొన్ని డిస్కస్ చేస్తాను. అవి మాత్రం ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో ద్వారాగా ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని డౌట్స్, అన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు అర్థమవుతాయి, ఓకేనా? సో వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీతో పాటు చదువుకునే ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేసేయండి నాన్న. సరే, ఇక్కడ నాన్న మనకి అసలు మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి సార్? సింపుల్గా చెప్పాలి, స్టార్టింగ్లో చెప్పాలి అంటే, సో ఇది నాన్న ప్రూవ్ చేయడానికి ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే సింపుల్గా ప్రాసెస్ ఆఫ్ ప్రూవింగ్ ఏ స్టేట్మెంట్, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే సార్, ప్రాసెస్ ఆఫ్ ప్రూవింగ్ ఏ స్టేట్మెంట్ అని అన్నారు. ఇందులో స్టేట్మెంట్ అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సో మనము మ్యాథమెటికల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు మనకి ఇంగ్లీష్లో కూడా చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి లైక్ థియరిటికల్గా. ఓకే, ఎగ్జాంపుల్కి దట్ ఆర్నమెంట్ ఈజ్ బ్యూటిఫుల్, దాన్ని మనం ఒక స్టేట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు, ఒక సెంటెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి లాంగ్వేజెస్ పక్కన పెడితే మనం మ్యాథమెటికల్గా వస్తే నాన్న ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. లేదంటే ఇన్ పారలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఇది కూడా ఒక స్టేట్మెంటే. అంటే మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ని ఒక స్టేట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు, ఒక ఫార్ములాని ఒక స్టేట్మెంట్గా మనం అనుకోవచ్చు, ఈవెన్ ఒక థియరమ్ కూడా మనం ఒక స్టేట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి పైథాగరస్ థియరమ్, ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, దీన్ని కూడా మనం ఒక స్టేట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే బేసిక్గా మీకు వాట్ ఈస్ ద స్టేట్మెంట్ అనేది అర్థమైతే చాలు. ఎగ్జాంపుల్కి నాన్న 2 + 2 = 4 అని చెప్పి రాశాను అనుకోండి, ఇది కూడా ఒక స్టేట్మెంటే, మ్యాథమెటికల్ స్టేట్మెంటే, ఓకేనా? సరే, నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కంజెక్చర్స్ అంటే ఏంటంటే తెలియాలి నాన్న. కంజెక్చర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఏ స్టేట్మెంటే. కంజెక్చర్ అనేది కూడా ఒక స్టేట్మెంటే. బట్ మనకి ఇక్కడ రావాల్సిన ఒకటి ఏంటంటే, సార్ ఈ స్టేట్మెంట్స్ ఎలా మనకి తెలుస్తాయి అంటే ఎలా వస్తాయి ఈ స్టేట్మెంట్స్ అంటే త్రూ అబ్జర్వేషన్, లేదా అక్కడ అందులో ఇన్వాల్వ్ అయిన ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయడం బట్టి, లేదంటే ఏదైనా లాజిక్ని అబ్జర్వ్ చేయడం బట్టి, లేదంటే మనకి ఆల్రెడీ కొన్ని తెలిసిన విషయాలు యూజ్ చేసి ఎస్యూమ్ చేసుకోవడం బట్టి, అంటే ఊహించుకోవడం బట్టి చాలా స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా, ఎగ్జాంపుల్కి చెప్తాను చూడండి. ఇప్పుడు నాన్న జనరల్గా చెప్తా, మ్యాథమెటికల్గా కాదు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఈ స్టేట్మెంట్ నాకు ఎలా వచ్చింది అంటే, నేను రోజు కూడా మార్నింగ్ చూసేటప్పటికి ఈస్ట్ డైరెక్షన్ నుండి సన్ రైజ్ అవుతుంది. సో రోజు నేను అబ్జర్వ్ చేయడం ద్వారాగా నేను ఒక స్టేట్మెంట్ని ఫామ్ చేశాను. ఏంటి ఆ స్టేట్మెంట్? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎగ్జాక్ట్లీ ది స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ కంజెక్చర్ అన్నమాట. ఓకే, మ్యాథమెటికల్గా కూడా అంతే, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్గా కూడా ఒకటి చెప్తాను. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇట్లా ఉంటుంది. సో త్రూ అబ్జర్వేషన్ నువ్వు ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా తీసుకో, ఈ రెండు సైడ్స్తో పోల్చుకుంటే హైపోటెనస్ ఖచ్చితంగా పెద్ద సైజ్ ఉంటుంది. అంటే త్రూ అబ్జర్వేషన్ నువ్వు ఈ రెండు సైడ్స్తో పోల్చుకుంటే ఇది పెద్దది ఉంటుంది. అంటే ద లెంత్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ గ్రేటర్ దెన్ ద
లెన్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఫామ్ చేసావు. ఎలా ఫామ్ చేసావు? త్రూ అబ్జర్వేషన్. ఇంకొకటి, ఇప్పుడు నేను 2, 4, 6, 8, 10 అని చెప్పి ఇలా 4 నెంబర్స్ ఇచ్చాను. 5 నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని కూడా చూడడానికి ఎలా ఉన్నాయి అనేది అడిగా. నువ్వేం చెప్తావు వెంటనే? సో 2 into 1, 2 into 2, 2 into 3. ఓకే, సో ఇవన్నీ కూడా చూడడానికి 2n ఫామ్ లో ఉన్నాయి అంటే త్రూ అబ్జర్వేషన్ అందులో ఉన్న ప్యాటర్న్ బట్టి, ఆ లాజిక్ ని బట్టి నువ్వు ఇవన్నీ కూడా 2n ఫామ్ గా ఉన్నాయని చెప్పగలిగావు. సో ఇలాగా నువ్వు అబ్జర్వేషన్ ద్వారాగా వచ్చిన స్టేట్మెంట్స్ ని, అబ్జర్వ్ చేయడం ద్వారా వచ్చిన స్టేట్మెంట్స్ ని మనం కంజెక్చర్స్ అని చెప్పొచ్చు సింపుల్ గా. ఓకే ఓకే ఇప్పుడు ఇది మనకి కంజెక్చర్ అంటే ఇది మనకి ఏంటంటే ఫస్ట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, అబ్జర్వేషన్ ద్వారాగా వచ్చిన ఒక స్టేట్మెంట్. ఇది అబ్జర్వేషన్ ప్రాసెస్ అన్నమాట. ద ప్రాసెస్ అని చెప్పి ఇచ్చారు కదా, దీన్ని ఇండక్టివ్ రీజనింగ్ అని అంటాం. అంటే అక్కడ వరకు తెలుసుకుంటే చాలు. ఇంకా ఉంటాయి ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ ఇలా ఉంటాయి, బట్ అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. అందుకే నేను సింపుల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసాను. సరే, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేసే ప్రాసెస్, మేకింగ్ అబ్జర్వేషన్స్ అండ్ జనరలైజింగ్ ప్యాటర్న్స్. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ ద్వారాగా ఒక స్టేట్మెంట్ ఫామ్ చేస్తున్నావు కదా, దిస్ ఈస్ ద సెకండ్, ద హైపోథీసిస్. దీన్నే కంజెక్చర్ అని అంటాం. అంటే స్టేట్మెంట్ ఏంటి? ద కంక్లూజన్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ ద ఇండక్టివ్ రీజనింగ్. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ లో నువ్వు ఒక స్టేట్మెంట్ ని ఫామ్ చేస్తావు. అంటే ఇప్పుడు సన్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు ఇటుపక్క, సింపుల్ గా చెప్పాలి అంటే ఇది అబ్జర్వ్ చేయడం ద్వారాగా నీకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటది? రైజెస్ ఇన్ ద ఈస్ట్, రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు దీన్ని కంజెక్చర్ అని అంటాం నాన్న. ఈ కంజెక్చర్ ని ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి మెథడే మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకేనా? అంటే సింపుల్ లాజిక్. అండ్ మనము ఈ కంజెక్చర్ ని ప్రూవ్ చేస్తే దాన్నే మనము థియరం అని చెప్తాము. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్స్. ఓకే సార్, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్కి వెళ్ళిపోతే అంతే. నెక్స్ట్కి వెళ్ళిపోతే ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించి ఒకసారి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. జనరల్ ఇండక్షన్, మేకింగ్ కంక్లూజన్స్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్. ఇది బియాండ్ మ్యాథమెటిక్స్. ఇది మనకి జస్ట్ బేసిక్గా ఒక సెంటెన్స్ లాగా చూస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటంటే ఏ రిగరస్ ప్రూఫ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద ట్రూత్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ స్పెసిఫికల్లీ అబౌట్ ద న్యాచురల్ నెంబర్స్. అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే గుర్తొచ్చిందన్న, మనము ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ లో న్యాచురల్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న స్టేట్మెంట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటాము. రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ కానీ, ఇర్రేషనల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ దేనికి వెళ్ళము, ఓన్లీ న్యాచురల్ నెంబర్స్కి మాత్రమే. ఓకే నాన్న, ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్నే ఏంటి ఎలా ఉంది చాప్టర్ అని అనుకోవద్దు. ప్రాబ్లం చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన దానికి ఆ ప్రాబ్లంకి మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇందులో మళ్ళీ మ్యాథమెటికల్ ఇండక్షన్లోనే ఇన్ఫైనైట్, ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్, అలాగే ఇన్ఫైనైట్కి సంబంధించి కూడా ఉంటుంది. బట్ జనరల్గా మనము ఇన్ఫైనైట్ యూజ్ చేయము, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ మనం ఫైనైట్ తీసుకుని యూజ్ చేస్తాము. ఇన్ఫైనైట్ వచ్చే విధంగా మనం యూజ్ చేయము. ఓకేనా? ప్రూవ్స్ స్టేట్మెంట్స్ ఫర్ అన్ ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, బట్ ఇది మనం యూజ్ చేయం. ఇదే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ప్రూవ్స్ స్టేట్మెంట్ ఫర్ ఏ ఫైనైట్ సెట్ ఆర్ ద స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే సరే, ఇక నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు మన అసలైన స్టెప్స్. ప్రూఫ్ చేయడానికి ప్రాసెస్ అని చెప్పాం కదా, అంటే స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేయడానికి ప్రాసెస్నే ఇండక్షన్ అని చెప్తామని చెప్పనుకున్నాం కదా. మరి ఆ స్టెప్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనము మొదటి స్టెప్లో బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అని చెప్తాం మొదటి స్టెప్ని. రెండో స్టెప్ని ఏమో ఇండక్టివ్ హైపోథీసిస్ అని చెప్తాము. మూడో స్టెప్నేమో ఇండక్టివ్ స్టెప్ అని చెప్తాం. ఇక మొదటి స్టెప్లో ఏం చేస్తామంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది P of 1 is true అని చెప్పి అనుకుంటాం. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ మనము P of nతో రిప్రజెంట్ చేసుకుంటే P of 1 is true అని చెప్పి మొదటి స్టెప్లో చూపిస్తాను. నేను చూపిస్తాను, ప్రాబ్లం చూస్తే నీకు అర్థం కావు.
ఒకసారి వినేయండి, ప్రాబ్లం నేను చెప్తాను కాబట్టి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ప్లీజ్. అలాగే రెండో స్టెప్లో నాన్న పి ఆఫ్ కే ఈజ్ ట్రూ అని చెప్పి కన్సిడర్ చేస్తాము. అండ్ మూడో స్టెప్లో పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. ఐ మీన్ ప్రూవ్ చేస్తాం అన్నమాట. చెప్తా ప్రాబ్లంలో నేను చెప్తాను. 3 స్టెప్లు పి ఆఫ్ వన్, పి ఆఫ్ కే ప్లస్ వన్. సింపుల్గా గుర్తించుకునేది ఏంటంటే పి ఆఫ్ వన్ అని మనము ట్రూ అని చెప్పి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ పి ఆఫ్ కేని ట్రూ అని చెప్పి ఎస్యూమ్ చేయాలి. నెక్స్ట్ పి ఆఫ్ కే ప్లస్ వన్ అని ట్రూ అని చెప్పి ప్రూవ్ చేయాలి. 3 స్టెప్లు. చూద్దాం డోంట్ వరీ. అండ్ నాన్న దీనికి సంబంధించి మ్యాథమెటిషియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఈ ఇండక్షన్ చాప్టర్కి సంబంధించి మనకి మ్యాథమెటిషియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఒకసారి చూడండి. మనకి ఎప్పుడైనా ఎంసీక్యూస్గా కూడా రావచ్చు కదా, బిట్స్గా కూడా అడుగుతూ ఉండొచ్చు. కాబట్టి అట్లీస్ట్ నేమ్స్ అయినా గుర్తించుకోండి. నెక్స్ట్ నాన్న ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ చూడండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇస్ ప్రైమర్లీ యూజ్డ్ టు ప్రూవ్ బైనామియల్ థియరం, లైబ్నిజ్ థియరం, ఎవల్యూషన్ ఆఫ్ సర్టెన్ ఇంటిగ్రల్స్. సో మనం ఈ బైనామియల్ థియరం చేసేటప్పుడే మీకు ఇది అర్థమైపోతుంది ఇది ఎందుకు యూజ్ చేస్తామో అనేది. ఇంకా ఇవేంటంటే మనం కొంచెం కాల్కులేస్లోకి వెళ్ళిపోవాలి, అంటే ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషను ఇట్లాంటి వాటిలోకి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి వీటి గురించి తెలియదు కాబట్టి పక్కన పెడతాము. నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి, పిఎంఐ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని. ఈజ్ ఓన్లీ ఏ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ ఫర్ ఏ నోన్ గెస్డ్ ఆర్ ద ప్రిడిక్టెడ్ ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. నేను ఇందాకే చెప్పాను, ఒక స్టేట్మెంట్ని మనకు వచ్చిన ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెథడ్, అంటే ఇది కరెక్టా కాదా అని చెక్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెథడ్ అన్నమాట. ఇది కరెక్ట్ అయితే థియరంగా మారిపోతుంది, లేదంటే అది కరెక్ట్ కాదని చెప్పేస్తాం కంజెక్చర్ని. సో ఇట్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫైండింగ్ ఆర్ జనరేటింగ్ సచ్ ఫార్ములాస్. ఫార్ములాస్ని జనరేట్ చేయడానికి మనకి ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ పనిచేయదు. జస్ట్ మనకున్న ఫార్ములాస్ అంటే మనకున్న స్టేట్మెంట్స్ న్యాచురల్ నెంబర్స్కి హోల్డ్ అవుతున్నాయా లేదా అనేది చెప్పడానికి మాత్రమే ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇప్పుడు నాన్న ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం బట్టి మనం చెప్పిందంతా అర్థం చేసుకోవచ్చు. షో దట్ అని చెప్పినాను. ఇక్కడ చూడండి 1/1 into 3 అది 1/1 into 3 అది 1.3 కాదు. అలాగే ఇక్కడ 1/3 into 5, 1/5 into 7 అండ్ సో ఆన్. ఇది ఏంటి నాన్న, ఎంత టర్మ్, దీని యొక్క ఎంత టర్మ్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు చూడండి, మనము 10th క్లాస్లో నేర్చుకున్నాం 2, 4, 6, 8 ఇలా వెళ్తే మనకి ఎంత టర్మ్ ఏమవుతుంది 2n. అంటే ఎంత టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ప్రోగ్రెషన్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా చూడడానికి ఏ ఫామ్లో ఉంటుంది అని చెప్పేది ఎంత టర్మ్. అలాగే దీనికి సంబంధించిన ఈ సీక్వెన్స్కి సంబంధించిన ఎంత టర్మ్ అన్నమాట. అర్థమవుతుందనా? ఏంటి 1/2n - 1 into 1/2n + 1. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, గుర్తుపెట్టుకోవాలి. n అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఒకసారి చెక్ చేద్దాం నాన్న. ఇందులో మనం 1 పెట్టాం అనుకోండి, n ప్లేస్లో 1/2 into 1 - 1 into 2 into 1 + 1 అంటే ఎంత అవుతుంది నాన్న, 1/1 into 3. ఇంకా ఫస్ట్ టర్మ్ వచ్చిందా? అలాగే n = 2 ఇందులో పెడితే నీకు సెకండ్ టర్మ్ వస్తుంది. n = 3 ఇందులో పెడితే నీకు థర్డ్ టర్మ్ వస్తుంది. ఓకే సరే, మరి ఇదేంటి ఇక్కడ, ఇదేంటి అంటే నాన్న ఇప్పుడు మనం వీటి అన్నింటినీ కలిపితే వచ్చే ఆన్సర్ యొక్క జనరల్ ఫామ్ ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ n పెట్టావు అనుకో, దీని ప్లేస్లో n కాదు n = 2 పెట్టావు అనుకో, 1 పెట్టినా పర్వాలే. n = 2 పెడితే 2/2 into 2 + 1 అంటే 2/4 + 1 5, 2/5 వస్తుంది నా ఆన్సర్. సార్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే నువ్వు ఇందులో 2 టర్మ్స్ని కలిపితే వచ్చిన ఆన్సర్ అన్నమాట ఇది. కాబట్టి కలుపుదాం ఒకసారి. 1/1 into 3 అంటే 1/3 + 1/3 into 5 అంటే 15.
5తో ఇంటూ చేద్దాం నాన్న, న్యూమరేటర్ని డినామినేటర్ని. సో 5 3 జా 15 కదా, 5 + 1 అంటే 6/15 అంటే 2/5. సరిపోయిందా కదా. సో ఇక్కడ ఎన్న ప్లేస్లో మనం ఎంతైతే పెడతామో ఇది సమ్మని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ఎన్నింటిని కలుపుతున్నాం అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. n = 2 పెట్టాం అంటే ఈ రెండు టర్మ్స్ని కలిపితే వచ్చిన ఆన్సర్ వచ్చింది. n = ఇక్కడ 3 పెట్టాం అనుకోండి, ఈ మూడు టర్మ్స్ని కలిపితే వచ్చిన ఆన్సర్ ఇక్కడ వస్తుంది. కానీ నువ్వు ఇక్కడ ఎన్న ప్లేస్లో పెడితే ఏమొస్తుంది, పర్టికులర్గా నీకు ఒకే టర్మ్ వస్తుంది. అంటే n = 3 పెట్టావు అనుకో ఇక్కడ, అప్పుడు నీకు మూడో టర్మ్ ఎంతో వస్తుంది. అంటే ఇది ఎంత టర్మ్కి సంబంధించింది, ఇదేమో సమ్ ఆఫ్ n టర్మ్స్ అనమాట. క్లియర్ నాన్న, క్లియర్ అదనమాట. ఓకే, ఒక్క నిమిషము. ఓకే, ఇప్పుడు ఓకే సార్, మనం ఒక్కసారి ప్రాసెస్కి వెళ్దాము. నేను ఇందాక చెప్పాను కదా, ప్రాసెస్ అక్కడ P ఆఫ్ n అని చెప్పి స్టేట్మెంట్ అనుకుంటే, మొదటిగా మనం ఏం చెప్పాలి నాన్న, P ఆఫ్ 1 అనేది ట్రూ అని చెప్పాలి. నెక్స్ట్ P ఆఫ్ k అనేది ట్రూ అని చెప్పి ఎస్యూమ్ చేసుకుంటాము. P ఆఫ్ k + 1 అనేది ట్రూ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ P ఆఫ్ n అనే స్టేట్మెంట్ అంటే చూడండి, మనకి ఈ స్టేట్మెంట్ అంతా కూడా నాన్న ఇలా P ఆఫ్ n కానీ S ఆఫ్ n తో కానీ రిప్రజెంట్ చేసుకుంటాం. ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడైతే నేను S ఆఫ్ n అని చెప్పి తీసుకున్నా. అంటే S అంటే ఇక్కడ రిప్రజెంట్స్ స్టేట్మెంట్స్, ఈ n అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ n లో ఉంది అని చెప్పడం కోసం S ఆఫ్ n అని చెప్పి తీసుకున్నా. S ఆఫ్ n నాన్న నేను డైరెక్ట్గా S ఆఫ్ n ఈక్వల్ టు రాయొద్దు, ఇలా సెమీకోలం పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఈక్వల్ టు వచ్చేస్తుంది కదా. ఇది ఒక్కటే కాదు నాన్న స్టేట్మెంట్, ఇదంతా కలిపి ఒకటే స్టేట్మెంట్, ఓకే. సో S ఆఫ్ n అని చెప్పి ఇదంతా రాసాం. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. మనం ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ 1 ఏంటి, టు ప్రూవ్ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n = 1. నాన్న ఇక్కడ S ఆఫ్ n అంటే ఒక స్టేట్మెంట్, అదే ఒక ఈక్వేషన్. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఈక్వేషన్ ట్రూ అని చెప్పాలంటే అర్థం ఏంటి, నువ్వు n ప్లేస్లో 1 పెడితే LHS వాల్యూ ఎంతైతే వచ్చిందో n ప్లేస్లో 1 పెడితే RHS వాల్యూ కూడా అంతే రావాలి. అప్పుడే ఆ ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకే సరే, LHS తీసుకుందాం నాన్న. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే LHS అంటే నువ్వు ఈ వాల్యూ తీసుకుంటావు, ఓకేనా. ఇందులో n ప్లేస్లో 1 పెట్టామనుకో అర్థం ఏంటి, ఇది ఎంత టర్మ్కి సంబంధించింది అంటే మొదటి టర్మ్ వచ్చేస్తుంది. కాబట్టి చూడు, LHS ఈ వాల్యూ తీసుకుని n ప్లేస్లో 1 పెట్టు, సింప్లిఫై చేస్తే ఇంకా మొదటి వాల్యూ వచ్చేస్తుంది. లేదంటే డైరెక్ట్గా ఫస్ట్ వాల్యూ, ఎలాగా ఫస్ట్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇదే తీసుకున్నా నో ప్రాబ్లం, LHS అని చెప్పి. ఓకే, ఇప్పుడు నాన్న RHS అంటే ఇది కూడా సేమ్ 1/3 వస్తుంది. సరే అదేంటి, ఇందాక సమ్ అని చెప్పా కదా, సమ్మే. మరి ఒకే టర్మ్ని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న, రెండు ఉన్నాయి అనుకోండి, యాడ్ చేస్తాం. ఒకే టర్మ్ తీసుకుని దీన్ని సమ్ చేయడం అంటే దీన్ని ఏం సమ్ చేస్తాం, కాబట్టి అదే ఆన్సర్ వస్తుంది. సో LHS = RHS. సో S ఆఫ్ n ఈజ్ ట్రూ అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయ్యింది. దేనికి, n = 1కి ట్రూ అయ్యింది. ఓకే నెక్స్ట్. ఇప్పుడు నాన్న మనం ఏం చేద్దాము అంటే స్టెప్ 2 ఎస్యూమ్, ఊహించుకోవాలి. ఏమని, S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n = k. అంటే k ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనే, ఇక్కడ 1 కూడా కాదు, ఇంకా మనం డైరెక్ట్గా గ్రేటర్ దెన్ 1 తీసుకోవచ్చు. అంటే మనము ఇక్కడ k అంటే నాన్న ఏదో ఒక వాల్యూ, అది 1 కన్నా పెద్దది, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జనరల్గా అన్ని వాల్యూస్కి రిప్రజెంటేటివ్ కింద k అని తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఎస్యూమ్ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n = k. అంటే ఇది మనం ప్రూవ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనకున్న ఈ స్టేట్మెంట్లో ఉన్న n ప్లేస్లో k పెట్టేస్తే LHS వాల్యూని, అలాగే RHSలో ఉన్న n ప్లేస్లో k పెడితే వచ్చేటువంటి వాల్యూని రెండింటినీ సమానం చేసేయచ్చు. ఎందుకంటే LHS = RHS కదా. కాబట్టి ఇక్కడ ఏం చేశాను నాన్న, సేమ్ స్టేట్మెంట్ n ప్లేస్లో k పెట్టేస్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ ఒక అలా ఉంచేయండి. ఇక థర్డ్ది చూడండి నాన్న, ఏంటి, టు ప్రూవ్ S ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ. S ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ.
అంటే ఏంటి మనకి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఈక్వేషన్ అనేది ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టినప్పుడు కూడా ఒకటే రావాలి. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టినప్పుడు దీని వాల్యూ అలాగే అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టినప్పుడు రెండు వాల్యూస్ సేమ్ రావాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి లైక్ ఫస్ట్ స్టెప్లో చేసినట్టే. ఓకేనా, అర్థమైందా నాన్న? సో నేను అందుకని ఏం చేశానంటే ఎస్ ఆఫ్ కే ప్లస్ వన్ ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టేశాను, ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టేశాను. అండ్ దిస్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఓకే, దిస్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఇప్పుడు నాకు చెప్పండి నాన్న, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ అంటే ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, అర్థం ఏంటి? రెండు టర్మ్స్ అంటే 2 టర్మ్ సెకండ్ టర్మ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టామనుకోండి, థర్డ్ టర్మ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టామనుకోండి, ఫోర్త్ టర్మ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ పెట్టామనుకోండి, అంటే ఏమవుతుంది నాన్న ఇక్కడ మనకి ఇదిగో చివరి టర్మ్ ఎన్. ఇప్పుడు మనకి ఇక్కడ కే ప్లస్ వన్ వస్తుంది నాన్న, కే ప్లస్ వన్ వస్తుంది. ఎందుకంటే ఎన్ ప్లస్ కే ప్లస్ వన్ వరకు పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు నాకు చెప్పండి, కే ప్లస్ వన్కి ముందు టర్మ్ అంటే ఇది ఫస్ట్ టర్మ్ నాన్న, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. అలాగా ఇది కే ప్లస్ వన్త్ టర్మ్. అంటే దీని ముందుది ఏమవుతుంది? దీనికంటే ఒకటి తక్కువ అంటే కేత్ టర్మే కదా. అవునా కదా? అవునా కదా? మనం ఓన్లీ ఎల్హెచ్ఎస్ఏ తీసుకున్నాము. ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టాము. ఓకేనా, అంటే కే ప్లస్ వన్ టర్మ్స్ని యాడ్ చేసామన్నమాట మనం ఇక్కడ. సో ఇప్పుడు ఇది కే ప్లస్ వన్ చివరిది అంటే దీని ముందుది ఏమవుతుంది? కే అంటే ఇక్కడది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, ఇక్కడ నుండి ఈ వాల్యూ ప్లేస్లో ఇక్కడ నుండి ఈ వాల్యూ ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, నేను ఇక్కడ బాక్స్ చేసిన రెండు వాల్యూస్ కూడా సేమే కదా, ఇది ఇది ఒకటేనా? ఈ దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? కే బై టూ కే ప్లస్ వన్. అంటే దీని ప్లేస్ కూడా నేను కే బై టూ కే ప్లస్ వన్ రాసుకోవచ్చు కదా. అందుకనే దీని ప్లేస్లో కే బై టూ కే ప్లస్ వన్ రాసేసాను. దీన్ని సింప్లిఫై చేసా, 2 ఇంటూ కే, 2k 2 ఇంటూ 1 2 2k ఓకే 2k ప్లస్ 2 ఇంటూ 1 2 మరి మైనస్ 1 ఉంది కదా, 2 మైనస్ 1 అంటే ప్లస్ 1. అండ్ ఇక్కడ 2 ఇంటూ కే 2k 2 ఇంటూ 1 2 ప్లస్ 1 అంటే 2k ప్లస్ 3. అలా సింప్లిఫై చేసుకున్నాం అంతే. నెక్స్ట్ నాన్న దీని ప్లేస్లో ఇది రాసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2k ప్లస్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కామన్ తీసేసాను నాన్న, 1/2k ప్లస్ 1 కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ k ఉంటుంది, ఇక్కడేమో 2k ప్లస్ 3 ఉంటుంది, 1/2k ప్లస్ 3. ఓకే ఓకే, నెక్స్ట్ కేని k/1 అని చెప్పి రాసేసుకుని మనకు తెలిసిన ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా నాన్న, అదే ప్యాటర్న్లో మనం సింప్లిఫై చేసేస్తే ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ప్లస్ 5/7 అని చెప్పి ఉంది. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం మనము? 2 ఇంటూ 7 14 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత 3 ఇంటూ 5 15 బై 3 ఇంటూ 7 21. లైక్ ఇదే ప్రాసెస్గా చేసేస్తే k ఇంటూ 2k ప్లస్ 3, k ఇంటూ 2k ప్లస్ 3 జాగ్రత్తగా చూడండి, k ఇంటూ 2k ప్లస్ 3 ఏమవుతుంది? k ఇంటూ 2k 2k స్క్వేర్ ప్లస్ k ఇంటూ 3 3k, ఇదిగో 2k స్క్వేర్ ప్లస్ 3k, తర్వాత ప్లస్ 1 ఇంటూ 1 1 బై కింద రెండింటిని ఇంటూ చేస్తే 2k ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1ని మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా సింప్లిఫై చేస్తే నాన్న
దీని ప్లేస్లో మనము ఇది రాసుకున్నాం అన్నమాట. అంటే మీకు డౌట్ రాకుండా ఉండదని చెప్పి ఇలా చేస్తున్నా. ఓకే, ఫ్రమ్ అబోవ్ సెకండ్ స్టెప్ ప్రకారం దీని ప్లేస్లో ఇది రాసుకున్నాము. ఇప్పుడు నాన్న దీనికి ఫ్యాక్టరైజేషన్ కదా చేస్తున్నాము. 2k² + 3k + 1 మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా నాన్న, సేమ్ ప్రాసెస్. సో 2k² + 3kని 2k + kగా మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ నాన్న 2k కామన్ వస్తుంది, అంటే 2k × k + 1 + 1 × k + 1. సో 2k + 1 × k + 1. 2k + 1 × k + 1 అంటే దీని ప్లేస్లో 2k + 1 × k + 1 రాశాను నాన్న. డినోమినేటర్గా 2k + 3. ఇక్కడ చూడండి 2k + 1 2k + 1 క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి నాన్న, మిగిలింది ఏంటి, k + 1. అండ్ ఈ 2k + 3నే నేను ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. ఎలాగా, 2 × k 2k, 2 × 1 2 + 1 3. సార్ ప్రాసెస్ అంతా అర్థమైంది, కానీ మీరు ఎందుకు ఇలా చేసుకుంటూ వచ్చారు? అసలు మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే నాన్న, ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే మన స్టేట్మెంట్ అనేది n = k + 1 పెట్టినప్పుడు ట్రూ అవుతుంది అని చెప్పడం మన ఎయిమ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పటికి LHSలో ఉన్న n ప్లేస్లో k + 1 పెట్టి సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. అంటే ఇది LHS వాల్యూ, ఇది LHS వాల్యూ. ఇదిగో ఈ LHS వాల్యూ ఇది మనకు వచ్చింది, అంటే ఇది కాదు స్టేట్మెంట్లో. ఇప్పుడు మనకు RHS కూడా ఎంత వచ్చిందో చూడాలి. RHS కూడా ఇదే వస్తుంది, కావాలంటే చూడండి మీరు. సో నౌ ఇన్ RHS పుట్ n = k + 1, అంతే కదా. n = k + 1 పెట్టినప్పుడు ఇప్పుడు ఈ LHS కి వాల్యూ ఎంత అయితే వచ్చిందో RHS కూడా అంతే రావాలి. ఓకే, RHS వాల్యూ ఏంటన్నా మనకి, RHS = n/2n + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు k + 1/2 × k + 1 + 1 సరిపోయిందా లేదా? ఇదిగో మనకు వచ్చిన వాల్యూ ఇదిగో ఇది. అండ్ నాన్న ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ సింప్లిఫికేషన్ వచ్చేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆన్సర్ ఎంత వస్తుందో మీకు తెలియలేదు అనుకోండి, మీకు ఏం చేస్తారంటే ఇలా రఫ్గా RHSలో, అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేశారు నాన్న, లేదా ఇక్కడ వర్క్ చేశారు, ఈ తర్వాత ఎలా ముందుకెళ్ళాలో తెలియట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఒక లైన్ గ్యాప్ వదిలేసి దాని కింద ఇది రాసేయండి. ఇది రాసేసి ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో ఈ మధ్యలో గ్యాప్ వదిలేదు కదా, అక్కడ అది రాసేయండి. ఎందుకంటే రెండు సేమే వస్తాయి వితౌట్ ఎనీ డౌట్. సో ఇప్పుడు ఇక ఫైనల్గా మనకి ఏమొచ్చిందన్న, therefore LHS = RHS. therefore S of n is true for n = k + 1. therefore ఇక ఫైనల్గా నాన్న S of n is true అంటే ఇక్కడ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్పి రాసేద్దాం. ఒక ఫస్ట్ సమ్ కదా, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. అంటే మనకి ఇదే కదా ప్రాసెస్, మరి ఈ ప్రాసెస్ తీసుకుని చెప్తున్నాం కాబట్టి బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ S of n is true for n is for all దీన్ని ఫర్ ఆల్ అని అంటాం నాన్న, ఈ సింబల్ని ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే నువ్వు ఈ n ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా LHS వాల్యూ RHS వాల్యూ సమానం అవుతుంది, అంటే దీని వాల్యూ రెండు సమానం అవుతున్నాయి అని అర్థం అక్కడ. ఓకేనా నాన్న, అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో ఇది ఇప్పుడు మీకు మరొక రకంగా చెప్తా చూడండి. మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అంటే 1 + 2 + 3 + so on. n న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి n × n + 1/2 అని చెప్పి చేస్తాం, అవునా కదా? ఓకేనా. ఇప్పుడు ఇది మనకి స్టేట్మెంట్.
దీన్ని ప్రూవ్ చేయడానికే, అంటే దీన్ని కంజక్షన్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని ప్రూవ్ చేయడానికి ఇది కరెక్టో కాదో, ప్రతి న్యాచురల్ నెంబర్కి ఇది సాటిస్ఫై అవుతుందో అవ్వదో చెప్పడానికి ఆ ప్రాసెస్నే మనము ఈ ఇండక్షన్ ప్రాసెస్ అని అంటాం. మనం దీన్ని కూడా కావాలంటే సేమ్ ప్రాసెస్గా చేస్తాం నాన్న. n=1 పెడతాము, n=k పెడతాము, n=k+1కి హోల్డ్ అవుతుందో లేదో చూస్తాం. అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాము. నాన్న, నేను ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం కానీ మీకు బాగా అర్థమైతే ఈ ప్రాబ్లము దీని తర్వాత చెప్పేది కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? మొదటిగా నేను స్టార్టింగ్లో ప్రతి స్టెప్ ఎలాబొరేట్ చేసి చెప్పాను కదా, దీని ముందు ప్రాబ్లం, అది నువ్వు ఒకసారి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఓకేనా? సరే నాన్న. ఇక మనకి ఈ క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈ విధంగా మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాన్న అప్ టు n టర్మ్స్ అని ఇచ్చాడు తప్ప ఎంత టర్మ్ ఇవ్వలేదు ఇక్కడ. అదే మనము ముందు ప్రాబ్లం తీసుకుంటే ఈ ప్రాబ్లంకి మనకి ఎంత టర్మ్ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా? బట్ ఇప్పుడు మనం చేస్తున్న ప్రాబ్లంకి ఎంత టర్మ్ అనేది ఇవ్వలేదు, అప్ టు n టర్మ్స్ అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు నాన్న మనమే ఆ ఎంత టర్మ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకొని అప్పుడు మళ్ళీ ప్రాసెస్ నార్మల్. సరే, మరి ఎంత టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే నాన్న కొన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఎంత టర్మ్ ఏంటనేది తెలిసిపోతుంది. కొన్ని అయితే మనం 10th క్లాస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి నేర్చుకుంటాము, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి నేర్చుకుంటాం కదా, ఆ ఎంత టర్మ్ ఫార్ములాస్ వేయడం ద్వారా అర్థమవుతుంది. అది దీని థర్డ్ ప్రాబ్లంలో ఉంది, ఐ మీన్ దీని తర్వాత ప్రాబ్లంలో ఆ మోడల్ ఉంది, అక్కడ మనం చూద్దాం. ప్రస్తుతానికి నాన్న ఇక్కడ చూస్తే మొదటి టర్మ్ 1² అని ఉంది, రెండో టర్మ్ 1² + 2² అని ఉంది. రెండో టర్మ్ ఇదంతా ఒకటే టర్మ్ కింద లెక్క అనమాట. నెక్స్ట్ మూడో దానికి 1² + 2² + 3² అని ఉంది. నాలుగో దానికి ఏమవుతుంది 1² + 2² + 3² + 4². అలా n చివరి nth టర్మ్కి ఏమవుతుందన్న 1² + 2² + so on n². ఇదంతా కూడా చివరి nth టర్మ్ అన్నమాట. సో రెండో టర్మ్కి 2 వచ్చింది, మూడో టర్మ్కి 3 వరకు వచ్చింది, మరి nth టర్మ్కి n వరకు వస్తుంది. సో ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ nth టర్మ్, దిస్ ఈజ్ అవర్ nth టర్మ్. అండ్ నాన్న దీనికంటే ముందు మనము కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఇక్కడ నేను రాస్తాను బేసిక్ ఫార్ములాస్. ఏంటంటే సిగ్మా n అన్న, సిగ్మా n అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 + 2 + 3 + so on + n. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే n × n + 1/2. ఓకే, 10th లో మనము నేర్చుకున్నాము. అలాగే సిగ్మా n², సిగ్మా n² అంటే నాన్న సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్, అంటే న్యాచురల్ నెంబర్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో అంటే 1² + 2² + 3² + so on + n². దీని వాల్యూ నాన్న n × n + 1 × 2n + 1/6. ఓకే, నెక్స్ట్ నాన్న థర్డ్ది సిగ్మా n³ అంటే దీని అర్థం ఏంటి 1³ + 2³ + 3³ + so on + n³ అంటే సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్, అంటే న్యాచురల్ నెంబర్స్ ని క్యూబ్స్ చేసి యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత నాన్న n × n + 1/2. సేమ్ ఇదే వాల్యూ రాసేయండి, కాకపోతే హోల్ స్క్వేర్ పెట్టండి. ఓకేనా నాన్న? సో దీని కొంచెం కింద రాస్తాను. ఓకే, సో ఈ మూడు కూడా మనకి బేసిక్గా తెలిసి ఉండాలి. ఓకే, ఇక మన ప్రాబ్లంకి వెళ్ళిపోతే నాన్న, ఇప్పుడు మనకు వచ్చిన nth టర్మ్ అనేది ఇదే కదా, అంటే దీని వాల్యూ ఏంటి ఇందాక రాశాను కదా ఫార్ములాలో,
సో మనకి ఇదంతా కూడా ఒకటే టర్మ్ కింద వచ్చింది ప్రాబ్లంలో. బట్ దీని వాల్యూ ఇది కాబట్టి నేను డైరెక్ట్గా ఇది రాసేసాను నాన్న. అంటే టోటల్గా మనకి ఎంత టర్మ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉంది స్టేట్మెంట్. సో దీన్ని ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పి మనం కన్సిడర్ చేద్దాం. అఫ్ కోర్స్ నేను ఫస్ట్నే పెట్టాను, మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు స్టేట్మెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ నాన్న. స్టెప్ 1 ఏం చేస్తాము? టు ప్రూవ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే నువ్వు ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో ఎన్ ప్లేస్లో 1 పెడితే రెండు ఆన్సర్స్ సేమ్ వచ్చాయని చూపించాలి. ఎల్హెచ్ఎస్ అంటే నన్ను జనరల్గా ఎంత టర్మ్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మొదటి టర్మ్ ఏంటో అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? బట్ బెస్ట్ ఏంటంటే కొంచెం ఎంత టర్మ్ తీసుకుని చేయండి. ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ కదా ఇది. సో ఐపీఈలో మనకి కొంచెం ఎక్కువ మార్క్స్ రావాలంటే కొంచెం మేకప్ ఎక్కువ చేయాలి. మేకప్ అంటే కొంచెం లెంతీగా రాయడము, ఫార్ములాస్ అవి కొంచెం నీట్గా బాగా కరెక్షన్ చేసే వాళ్ళకి బాగా కనిపించే విధంగా రాయడము కొంచెం యాడ్ చేయాలి. ఓకే, సో అందుకని నేను ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాను. ఎన్ ప్లేస్లో 1 పెట్టేసి ఇదంతా కూడా సింప్లిఫికేషన్సే నాన్న. నేను ప్రతి స్టెప్ చెప్పను. ఫస్ట్ సమ్మకి నేను ప్రతిదీ ఎలాబరేట్ చేసి చెప్పాను. ఇప్పుడు చెప్తాను, బట్ ప్రతి సింప్లిఫికేషన్ కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ నేను మీకు రాసేసాను, నీట్గా మీకు అర్థమవుతుంది చూడండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే నేను 1 వచ్చింది ఎల్హెచ్ఎస్. అలాగే ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా తీసుకున్నా. ఏంటి ఆర్హెచ్ఎస్? ఇది. సో ఇందులో కూడా ఎన్ పెడితే ఆన్సర్ 1 వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఆన్సర్ 1 వచ్చింది. కాబట్టి ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. మొత్తానికి ఫస్ట్ స్టెప్ గట్టెక్కేసాము. ఇక రెండో స్టెప్కి వెళ్ళిపోతే ఏంటన్నా రెండో స్టెప్? లెట్ us assume ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఏం లేదు, మన ఈ స్టేట్మెంట్లో ఎన్ ప్లేస్లో కే పెట్టేస్తాం అంతే. సో అంటే ఎస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు సేమ్ స్టేట్మెంట్ నాన్న. క్వశ్చన్లో మనకి ఏదైతే స్టేట్మెంట్ వచ్చిందో అదే, కాకపోతే ఎన్ ప్లేస్లో కే పెడతాం, అయిపోయింది. ఇక థర్డ్ స్టెప్ ఇక్కడే మనం సింప్లిఫికేషన్ చేయాల్సింది ఏంటంటే టు ప్రూవ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఇప్పుడు నువ్వు ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 పెడతావు. అంటే ఇప్పుడు నాన్న స్టెప్ 1లో చూడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1కి చెక్ చేస్తావు కదా, అలాగే స్టెప్ 3లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 పెడతావు. అంటే అప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ మొదట కనిపెడతాం. సో ఇప్పుడు నాన్న చూడండి, కే ప్లస్ 1 అంటే మనం కే ప్లస్ 1 టర్మ్స్ తీసుకోవాలి, ఇక్కడ కలపాలి. ఇక్కడ అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఫోర్త్, ఫిఫ్త్, అలా ఇది ఎంత టర్మ్. ఇప్పుడు మనం కే ప్లస్ 1 టర్మ్స్ తీసుకోవాలి. అంటే ఏంటి నాన్న, ఈ టర్మ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తే కే టర్మ్స్, దీనికి ఎక్స్ట్రాగా ఇంకొకటి కే ప్లస్ 1 టర్మ్ వస్తుంది. అందుకనే నువ్వేం చేయాలంటే స్టెప్ 3లో ఇది యాస్టేజ్ ఇక్కడ రాసేస్తావు, ప్లస్ పెట్టి కే ప్లేస్లో మరి దీని తర్వాత టర్మ్ కూడా కావాలి కదా, అందుకని కే ప్లేస్లో కే ప్లస్ 1 పెడతాం అంతే. ఇదే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ స్టెప్ వేసుకోవడం వస్తే మీకు సింప్లిఫికేషన్ అలవాటు అయిపోద్ది. ఏం చేస్తారు నాన్న, ఇదే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాసేసి ప్లస్ ఇప్పుడు కే ప్లస్ 1 టర్మ్ నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి మళ్ళీ ఈ కే ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టేసి ఎక్స్ట్రాగా టర్మ్ వేసేస్తావు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ నీకు తెలిసిందే ఏంటి, ఒక్క నిమిషము. ఇప్పుడు నాన్న ఇది కనిపిస్తుంది చూడండి, నేను బాక్స్ చేస్తున్నా. ఈ వాల్యూ దేనికి ఎక్కువగా అవుతుందానా? అవునా? ఫ్రమ్ ద అబౌవ్ స్టెప్ 2 దీని బేస్గా మనం ఇది రాసేసుకోవచ్చు కదా ఇంకో. ఓకే, క్లియర్ కదా నాన్న? ఇప్పుడు చూడు జాగ్రత్తగా. అండ్ ఇక్కడ నేను దీన్ని సింప్లిఫై చేసేసాను. కే ప్లస్ 1 అంటే కే ప్లస్ 2, 2k ప్లస్ 2 ప్లస్ 1 2k ప్లస్ 3. ఓకే, ఇప్పుడు నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కే ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడేమో కే ప్లస్ 1 అండ్ కే ప్లస్ 2 ఇక్కడేమో కే ప్లస్ 2, అంటే ఒక కే ప్లస్ 2 బయటకు వచ్చేస్తుంది. కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి బయటికి తీసాను, ఇక్కడ ఒక కే ప్లస్ 1 బయటికి తీసాను. అండ్ డినోమినేటర్గా నన్ను 12 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. సో 6 కామన్ తీసేసుకోవచ్చు కదా, 6 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 6 2s కాబట్టి 2 ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక నాన్న కామన్ తీసేస్తే కే ఉంటుంది, ఒక కే ప్లస్ 1 ఉంటుంది బై 2 ప్లస్ కే ప్లస్ 1 తీస్తాము, కే ప్లస్ 2 తీస్తాం కాబట్టి 2k ప్లస్ 3 ఒక్కటే ఉంటుంది, డినోమినేటర్లో 1. సో మనం ఫ్రాక్షన్స్ ఎలా సింప్లిఫై చేస్తాం నాన్న, అట్లా సింప్లిఫై చేసేస్తే చూడండి జాగ్రత్తగా, ఈ వాల్యూ అలాగే బయట ఉంటుంది, లోపల దాన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ దిస్ వాల్యూ అంటే
కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ కే ఇదిగో ప్లస్ ఇదిగో అంటే లేదంటే ఇది ఒక వాల్యూ అనుకోండి ఈ ప్లస్ ఇదిగో తర్వాత నాన్న 2 ఇంటూ దిస్ వాల్యూ 2 ఇంటూ 2k 4k 2 ఇంటూ 3 6 4k ప్లస్ 6 మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకుంటే k ప్లస్ 4k అంటే 5k ప్లస్ 6/2 మీద అంతా సేమ్. ఇప్పుడు నాన్న మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, మనం చిన్నప్పుడు 10th క్లాస్లో నేర్చుకున్నాం. అదే చిన్నప్పుడు అంటే ఏదో మరి ఆడుకునే టైం అని కాదు, ముందు సంవత్సరం అని. సో ఇప్పుడు దీన్ని 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసేస్తే ఈ విధంగా స్ప్లిట్ చేసేస్తాం. ఇప్పుడు నాన్న జాగ్రత్తగా చూడండి, కే ప్లస్ 1 కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 2 కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 3/6 ఇంటూ 2 12. మొత్తానికి మనకి ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. అంటే ఎల్హెచ్ఎస్లో కే ప్లస్లో ఎన్ ప్లస్లో కే ప్లస్ 1 పెట్టినప్పుడు వచ్చిన వాల్యూ. నేను ఇందాక ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను మీకు. ఒకవేళ సింప్లిఫికేషన్ చేయడం రాకపోతే మీకు ఏం చేయాలి, ఆర్హెచ్ఎస్ తీసేసుకుని ఇందులో కే ప్లస్ 1 పెట్టండి, అదే మీకు వచ్చే ఆన్సర్ అని చెప్పాను. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఓకేనా? ఓకే, ఇక్కడ వర్క్ చేసేసిన తర్వాత నాన్న నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ కూడా కనిపెడేద్దాం. సేమ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 ఆర్హెచ్ఎస్లో పెట్టు, ఇది ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ అంటే ఇదిగో. ఓకే, సో సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇంక అందుకో డౌటే లేదు. ఈ ఆన్సర్ నీకు వచ్చిన ఆన్సర్ చూడదు, రెండు సేమ్ వస్తాయి. ఓకే, సో LHS is equal to RHS, S of n is true for n is equal to k plus 1 by principle of finite mathematical induction లేదా principle of mathematical induction, S of n is true for r n belongs to natural numbers. ఖచ్చితంగా రాయాలి నాన్న. ఓకే, ప్రాక్టీస్ చేయాలి నాన్న, మీరు ఓన్గా విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ నాన్న మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు మనం ఒక ఫుట్బాల్ గేమ్ ఆడాలనుకోండి నాన్న, ఫుట్బాల్కి సంబంధించిన అన్ని ట్రిక్స్ పుస్తకాలు ఎలా ఆడాలి, ఎలా మొదలెట్టాలి, ఎక్కడి నుంచి కొట్టాలి, ఇవన్నీ కూడా మనం చదివేసుకుని వెళ్ళిపోయాం. అన్ని చూసాం కూడా వీడియోగా, ఎలా ఆడాలి అని చెప్పి చూసాం. ఇలా చూసి దాని గురించి పూర్తిగా తెలుసుకున్నంత మాత్రాన మనం గ్రౌండ్లోకి వెళ్తే బాగా ఆడేస్తామా? ఆడలేము. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. మనం ఓన్గా ప్రాక్టీస్ చేయట్లే. ఎప్పుడైతే మనం ఓన్గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు నీకు మెలకువలు తెలిస్తే గేమ్కి సంబంధించి ఎట్లా ఆడాలి, ఏ టైంలో ఎలా వెళ్ళాలి, ఎలా కిక్ చేయాలి బాల్, ఇలాంటివి తెలుస్తాయి. మ్యాథ్స్లో కూడా అంతే. ఇప్పుడు టీచర్ చెప్పినప్పుడు నువ్వు వినేస్తావు, నోట్స్ రాసుకుంటావు, నోట్ చేసేసుకుంటావు, అయిపోద్ది అంతే, అది పక్కన పెట్టేస్తావు. కానీ నువ్వు ఓన్గా ఎప్పుడు చేస్తావు మరి? ఇవి నువ్వు ఓన్గా చేస్తేనే నీకు మ్యాథ్స్ వస్తుంది. లైక్ ఫుట్బాల్, అదొకటి గుర్తుపెట్టుకో. లేదంటే నువ్వు విని చూసినంత మాత్రమే ఏ ఉపయోగం ఉంటుంది. ఓకేనా నాన్న? అంటే నేను ఏదో బ్లేమ్ చేయడానికి చెప్పట్లేదు, బట్ చాలా మంది పిల్లలకి తెలియదు. అంటే ఇప్పుడు థియరీ అనుకోండి, ఒక క్వశ్చన్ ఇప్పుడు చదువుతారు, మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చదువుతారు. మ్యాథ్స్ అలా కుదరదు. ఓకేనా? కొంచెం మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. తప్పు వచ్చినా పర్వాలేదు, ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే నాన్న ఇక్కడ కూడా చూడండి, మనకి ఇది స్టేట్మెంట్. ఇక్కడ మనకి అప్ టు ఎన్ టర్మ్స్ అని చెప్పి ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఎంత టర్మ్ కనిపెట్టాలి, జాగ్రత్తగా చూడండి నాన్న. సో వీ ఫస్ట్ ఫైండ్ ఎంత టర్మ్ ఆఫ్ ద LHS. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎలా ఉన్నప్పుడు నాన్న, మొదటిగా ఈ మొదటి నెంబర్ తీసుకోండి, 1 4 7, అవునా కదా? ఆ 3 సో అని చెప్పి ఇలా కామాస్లో పెట్టి ఇవి ఏపీగా ఉంటాయి ఖచ్చితంగా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కాకపోతే చూడండి 1కి 3 పెరిగింది, 4కి 3 పెరిగింది. సో ఇలా కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దట్ ఫార్మ్స్ AP, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎంత టర్మ్ ఫార్ములా ఏంటన్నా, ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు A + n-1 × D. సో ఇన్ AP AN ఈజ్ ఈక్వల్ టు A + n-1 × D. ఓకే, AP ఎంత టర్మ్ ఫార్ములా మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్యూస్కి సంబంధించిన ఎంత టర్మ్ 3n-2 నాన్న. ఇదే విధంగా ఇప్పుడు సెకండ్ తీసుకో, 4 7 10 సో అని చెప్పి ఇలా తీసుకుని ఇవి ఏపీగా ఉంటాయని రాసే. ఏపీగానే ఉంటాయి, ఏపీగా లేకపోతే మనకి ఎంత టైం కట్టడం కష్టం. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ ఫార్ములా A + n-1 × D. మరి ఏ అంటే ఎంత ఇక్కడ? ఇది ఫస్ట్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి 4 + n-1 × D అంటే ఇక్కడ కూడా 3 కాబట్టి 3. సో సింప్లిఫై చేస్తే 3n + 1 అంటే ఇప్పుడు ఈ రెండో వాల్యూస్కి సంబంధించిన ఎంత టర్మ్ ఇది. ఇప్పుడు మనకు ఓవరాల్ ఎంత టర్మ్ ఏమవుతుంది?
ఫస్ట్ వాల్యూస్ యొక్క ఎంత టర్మ్, రెండో వాల్యూస్ యొక్క ఎంత టర్మ్ ఇంటూ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అన్న, ఫస్ట్ వాల్యూస్కి సంబంధించిన ఎంత టర్మ్ ఇది, రెండోది ఇది. సో టోటల్గా దిస్ ఈజ్ ద ఎంత టర్మ్ అనమాట, ఇక్కడ వచ్చే టర్మ్ ఇది. ఓకేనా, అది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను స్టేట్మెంట్ రాసాను చూడండి. ఇదిగోండి ఎంత టర్మ్ ప్లేస్లో మనం ఇందాక కనిపెట్టిన వాల్యూ రాసేసాం. ఇలా రెడీ చేసుకున్న తర్వాతే నువ్వు ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఓకే, సో స్టెప్ 1 టు ప్రూవ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు తెలిసిందే, ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుంటారు, ఎన్ ప్లేస్లో 1 పెడతారు, సింప్లిఫై చేసేస్తారు. లేదంటే డైరెక్ట్గా మీకు ఫస్ట్ వాల్యూ వస్తుంది ఆన్సర్. అలాగే ఆర్హెచ్ఎస్లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే సింప్లిఫై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు నాన్న సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఏంటి సెకండ్ స్టెప్? assume s of n is true for n is equal to k. assume s of n is true for n is equal to k. అంటే ఏంటి? k ప్లేస్ n ప్లేస్ k పెడతాము, మళ్ళీ స్టేట్మెంట్ రాసేస్తాం. ఓకే, ఇక థర్డ్ స్టెప్ ఏంటి నాన్న? టు ప్రూవ్ s of n is true for n is equal to k plus 1. ఫర్ n is equal to k plus 1 అంటే నేను చెప్పాను ఇది షార్ట్ కట్. ఇక్కడ ఉన్న వాల్యూ ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ కింద కాపీ చేసేసి ప్లస్ పెట్టి కే ప్లేస్లో k plus 1 పెట్టి ఇంకొక టర్మ్ రాయి. ఎందుకంటే మనం k plus 1 టర్మ్స్ తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? అది. కాబట్టి ఇదిగో చూడు, 3 into k plus 1, మళ్ళీ 3 into k plus 1, అంతే. ఇదే వాల్యూ ఇక్కడ k ప్లేస్లో k plus 1 వస్తుంది అంతే. ఇప్పుడు నీకు తెలిసిందే, దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు నాన్న? ఇది రాసుకోవచ్చు కదా, ఇదిగో దీని ప్లేస్లో రాసేసింది. ఓకే, అంతే, ఏం లేదు. చూడడానికి ఏదో భయంకరంగా కనిపిస్తే తప్ప ఏముండదు. నెక్స్ట్ దీని ప్లేస్లో ఇది రాసేసాం, ప్లస్ ఈ వాల్యూ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసాను నాన్న. 3 into k, 3k plus 3 minus 2 అంటే 3k plus 1. మళ్ళీ ఇక్కడ కూడా 3 into k, 3k plus 3 plus 1 అంటే 3k plus 4. ఇంకా అంతే, సింప్లిఫికేషన్ చేసేయడమే. ఇప్పుడు చూడండి నాన్న, డినోమినేటర్ ఇక్కడ 3k plus 1 ఉంది, ఇక్కడ కూడా 3k plus 1 ఉంది. సో డినోమినేటర్లో నుంచి 3k plus 1 కామన్ తీయండి, అందుకనే 1/n అని పెట్టాం. ఓకే, ఇంకేముంటుంది ఇక్కడ? k/1 ప్లస్ ఇది కామన్ తీస్తాం కాబట్టి 1/3k plus 4. మళ్ళీ ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తాం కదా నాన్న, అట్లాగే సింప్లిఫై చేసేస్తే k into 3k plus 4, k into 3k, 3k square, k into 4, 4k ప్లస్ ఇదిగో ప్లస్. ఓకేనా నాన్న? దీన్ని సింప్లిఫై చేస్తూ వచ్చిన వాల్యూ ఇది. ఈ ప్లస్ ఇదిగో ఇక్కడ ఉన్న ప్లస్ 1 into 1 అంటే 1. ఓకే ఓకే, బై కింద 2. ఓకే, మళ్ళీ నాన్న ఇక్కడ కూడా ఈ 3k square plus 4k plus 1 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి దాన్ని ఫ్యాక్టరైజ్ చేసేస్తే మనకి అది మళ్ళీ 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయిన తర్వాత నన్ను చూడండి, 3k plus 1, 3k plus 1 పోతాయి. ఇంకేం మిగులుతున్నాయి? k plus 1/3k plus 4. సో ఇప్పుడు నేను చెప్పాను నీకు ఇక్కడ వరకు వచ్చింది, దీన్ని నీకు అరేంజ్ చేసుకోవడం రావట్లే, ఇలా అరేంజ్ చేసుకోవడం రావట్లేదు. నీకు ఏం చెప్పాను నేను? ఆర్హెచ్ఎస్ వాల్యూ తీసుకో, ఇది n ప్లేస్లో k plus 1 పెట్టి, k plus 1/3 times k plus 1 plus 1 ఇంకో అది వచ్చేస్తుంది. అంటే నీకు తెలియడం కోసం చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ దాన్ని సెపరేట్గా కనిపెడతాం. లేదంటే నీకు స్టార్టింగ్లో చెప్పాను ఎలాగా, ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసావు, నీకు తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు, మధ్య ఒక లైన్ గ్యాప్ వదిలేసి ఇప్పుడు ఇది చేసే పుట్ n is equal to k plus 1 in ఆర్హెచ్ఎస్లో k plus 1 పెట్టేస్తావా? ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వచ్చింది? ఇదే ఆన్సర్ నువ్వు కాపీ చేసేసి దీని ముందు ఖాళీ వదులుతావు కదా, అక్కడ రాసి, రెండు సేమ్ వస్తాయి కాబట్టి. ఓకేనా? అర్థమైందా నాన్న నేను చెప్పింది? సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఇంకా సేమ్ మ్యాట్. క్లియర్? ఓకే, ఇప్పుడు నాన్న ఇది చూడండి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలా మంది ఇదే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు, అంటే కొంచెం కొత్తగా ఉంటుంది అన్నమాట. ముందు చేసిన దానిగా ఉండకుండా కొంచెం కొత్తగా ఉంటుంది, అంటే కష్టంగా కాదు. చూడండి, జాగ్రత్తగా చూడండి. షో దట్ 49 power n plus 16n minus 1 is divisible by 64. ఇక్కడ సార్ అసలు ముందేమో
మనకి స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చేవారు, ఇలా చక్కగా ఎన్ టర్మ్స్ ఇలా ఇచ్చేవారు. ఇప్పుడు మనకు అసలు ఇలా ఇవ్వకుండా ఏంటి సార్ ఇలా డివిజిబుల్ అని చెప్పి ఇచ్చేసారు, ఇలా డివిజిబుల్ అని చెప్పి ఇచ్చేసారంటే నాన్న ఇదే మనకు ఒక స్టేట్మెంట్. అంటే ఇది ఎక్కడ కూడా ఎన్ కనిపిస్తుంది చూసారా, ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అంటే ఈ వాల్యూ అనేది నువ్వు ఎన్ ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ పెట్టినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది 64తో డివిజిబుల్ అవుతుంది అని మనం చూపించాలి అంతే, అంతకుమించి ఏమీ లేదు అందులో. ఓకే, అంటే నేను స్టేట్మెంట్ని ఎలా రాసుకుంటున్నానంటే చూడండి, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ అని చెప్పి ఇదే కదా మనకి స్టేట్మెంట్. ఈ వాల్యూ 64తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి అది రాసేసుకున్నాను. ఇప్పుడు నాన్న స్టెప్ 1కి వెళ్ళిపోదాం. అంటే ఏంటి, టు ప్రూవ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడు, అంటే నువ్వు ఇక్కడ కనిపించేటువంటి ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది 64తో డివిజిబుల్ అవ్వాలి. సో మనకి ముందు ప్రాబ్లంలో ఏంటి, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ వచ్చే కదా చూసేవాళ్ళం. ఇక్కడ ఆర్హెచ్ఎస్ వాల్యూ అంటూ ఏమీ లేదు, ఎందుకంటే అది ఈక్వేషన్ కాదు. మనకి ఇచ్చిన కండిషన్లో ఏంటి, ఈ వాల్యూ అనేది 64తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఏంటి, ఎన్ ప్లేస్లో 1 పెట్టినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది 64తో డివిజిబుల్ అయితే మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే. క్లియర్? సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టేద్దాం నాన్న ఇందులో. 49 పవర్ 1 ప్లస్ 16 ఇంటూ 1 మైనస్ 1. సో మొత్తాన్ని దీన్ని సింప్లిఫై చేస్తే 64 వచ్చింది. ఆన్సర్ రావడమే 64 వచ్చింది. 64 అనేది 64తో డివిజిబుల్ అవుతుంది కదా, 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది కదా. కాబట్టి విచ్ ఈస్ డివిజిబుల్ బై 64. సో ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకే సార్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక నెక్స్ట్కి వెళ్ళిపోతే సెకండ్ స్టెప్ చాలా జాగ్రత్తగా చూడాలి నాన్న. ఏం చేస్తాం ఇక్కడ, ఎస్యూమ్ దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ, లేదంటే మీకు ఎలా కూడా రాసుకోవచ్చు దీనికి కావాలితే. ఎలాగా, ఎస్యూమ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే, ఇలా కూడా రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. అంటే ఏంటి, ఎన్ ప్లేస్లో కే పెట్టి సబ్స్టిట్యూట్ చేసి మనకి అది ట్రూ అవుతుందని చెప్పి మనమే ఊహించేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు నాన్న ఇది ఇందులో ఏం చేస్తామో చెప్పండి నాకు. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది, ఎన్ ప్లేస్లో కే పెట్టినప్పుడు ఎల్హెచ్ఎస్కి వాల్యూ ఎంత అయితే వచ్చిందో ఆర్హెచ్ఎస్ కూడా అంత వచ్చిందని చెప్పి మనం ఎస్యూమ్ చేసేసుకుంటున్నాం. ఓకేనా? అలాగే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మనం ఏం చేస్తున్నాం నాన్న, ఎన్ ప్లేస్లో కే పెట్టినప్పుడు ఈ వచ్చిన వాల్యూ 64తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి మనం తీసేసుకుంటాం. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్లో ఎన్ ప్లేస్లో 1 పెట్టినప్పుడు వచ్చిన ఆన్సర్ 64తో డివిజిబుల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. రెండో స్టెప్లో ఏంటి, ఎన్ ప్లేస్లో కే పెట్టినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది 64తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి మనం తీసుకుంటాం. జాగ్రత్తగా చూడండి. అంటే ఏంటంటే దట్ ఈజ్ ఈ పవర్ ఎన్ ప్లేస్లోనైనా కే పెట్టండి, 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64. ఇది మనం ఎస్యూమ్ చేసుకుంటున్న స్టేట్మెంట్. ఓకే సార్, బాగానే ఉంది. దీన్ని మరి మ్యాథమెటికల్గా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు నాకు చెప్పండి నాన్న, 5తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ని, అంటే 5తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా నేను ఎలా రాస్తున్నానో చూడండి. సో 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ చెప్పండి నాకు. 5, 10, 15, 25, 20, 25, 30. ఇవన్నీ నెంబర్స్ కూడా 5తో డివిజిబుల్ అయితే ఇంకా చాలా ఉంటాయి. అయితే 5తో డివిజిబుల్ అయ్యే ప్రతి దాన్ని కూడా నేను ఎలా రాస్తాను కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 5 into 1, 5 into 2, 5 into 3, 5 into 4, 5 into, అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఒక నిమిషం, 5తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా నువ్వు 5 into సమ్ ఇంటీజర్ వాల్యూ కింద రాస్తున్నావా లేదా? ఇప్పుడు 27 ఉంది,
నువ్వు ఈ 27 ఈ విధంగా రాయగలవా? 5 ఇంటూ సమ్ ఇంటీజర్ వచ్చాక రాయగలవా? నాట్ పాసిబుల్. ఎందుకు రాయలేవు అంటే 27 5తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి. సో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా నువ్వు ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ సమ్ ఇంటీజర్, సమ్ పాజిటివ్ ఇంటీజర్, ఏదైనా కావచ్చు మేబీ అది. అంటే గుర్తించేసుకో, ఒక వాల్యూ 5తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ వాల్యూని 5 ఇంటూ సమ్ ఇంటీజర్గా రాసుకోవచ్చు. ఒక వాల్యూ 64తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ వాల్యూని 64 ఇంటూ సమ్ పాజిటివ్ ఇంటీజర్గా నువ్వు రాసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు ఇది 64తో డివిజిబుల్ అవుతుంది కాబట్టే నేను దీన్ని 64 ఇంటూ సమ్ పాజిటివ్ ఇంటీజర్గా రాశాను. క్లియర్ కదా? అంతే. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూడు. ఓకే, సరే. ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను. ఈ నోట్స్ నాన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా? ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నాన్న నేను ఏం చేస్తానంటే ఈ 49 పవర్ కేని ఒకవైపు ఉంచి మిగిలిన 2 కూడా అటుపక్క పంపించేసా. 16కి అటు పంపించేసా, -1 అటు పంపించేసా. ఎందుకు చేశారు సార్ ఇలా అంటే చెప్తాను నేను. దీని ఈక్వేషన్ 1 అని చెప్పి అనుకోండి. ఇక థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? థర్డ్ స్టేట్మెంట్ టు ప్రూవ్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈస్ ట్రూ. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి ఏంటి? ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనేది ట్రూ అని. అంటే ఏంటి? ఎన్న ప్లేస్లో, స్టేట్మెంట్లో ఇచ్చిన ఎన్న ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టినప్పుడు ఈ రిజల్టెంట్ వాల్యూ అనేది 64తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? జాగ్రత్తగా చూడు. ఓకే, మొత్తానికి అంటే మనం డైరెక్ట్గా ఏం తీసుకోవాలి నాన్న? ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టినప్పుడు వచ్చిన వాల్యూ అనేది 64తో డివిజిబుల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి కదా. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇది డైరెక్ట్గా ఈ ఎన్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కదా నాన్న, 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1. ఎన్ ప్లేస్లో డైరెక్ట్గా కే ప్లస్ 1 తీసుకున్నాను. ఇప్పుడు నాన్న నేను ఇది ఏ ఫామ్గా ఉంది నాన్న? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫామ్గా ఉంది. ఇదొక్కటే. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కదా. అందుకనే 49 పవర్ కే ఇంటూ 49 పవర్ 1గా రాసా. 49 పవర్ కే ఇంటూ 49 పవర్ 1గా రాసా. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ ఇక్కడ కూడా సింప్లిఫై చేసేసా. 16 ఇంటూ కే 16k, 16 ఇంటూ 1 16 మైనస్ 1. ఇప్పుడు నాన్న ఈ 49 పవర్ కే ఉంది కదా, దీని ప్లేస్లో నేను ఇక్కడ ఇది రాశాను కదా నాన్న, ఈ వాల్యూని రీప్లేస్ చేశాను అన్నమాట. రీప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి రాసుకున్నా. ఇది 49 పవర్ కే ప్లేస్ ఇది రాసుకున్నా. ఇదిగో 49 పవర్ కే ప్లేస్లో ఇది రాసుకోవడం జరిగింది. ఓకే, ఎస్, ఇక్కడ వరకు క్లియర్ కదా నాన్న? ఇప్పుడు చూడండి, దీని ప్లేస్లో ఇది రాసేసాం మనం. ఇది ఇంటూ 49 అలాగే ఉంటుంది. 16k, 16 మైనస్ 1 అంటే 15. నెక్స్ట్ 64m ఇంటూ 49, 64m ఇంటూ 49. తర్వాత 16k ఇంటూ 49, 16k ఇంటూ 49 మైనస్ తర్వాత 1 ఇంటూ 49, 1 ఇంటూ 49. ఇక ఈ మిగిలిన 16k ప్లస్ 15 అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ నాన్న ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఈ వాల్యూ నాన్న 49m ఇంటూ 64గా రాసింది. ఎలాగైనా ఒకటే కదా, 64m 49 అయినా 3 మల్టిప్లికేషన్ కాబట్టి ఇలా రాసా. 64 వచ్చే విధంగా రాసుకున్నా. ఎందుకు రాసిన ఇవన్నీ చెప్తాను. ఒకసారి మీకు ఇది అర్థమైతే అప్పుడు నేను ఎందుకు ఎలా చేశాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 16 ఇంటూ 49 అండ్ ఇక్కడ ఒక 16k ఉంది అండ్ ఇవి కూడా కేగే కాబట్టి మొత్తం ఈ రెండింటిని కలిపితే నాన్న వచ్చిన ఆన్సర్ 768k. ఎంత? 768k. మళ్ళీ లేదంటే 49 ఉంది,
ఓకే. అయితే నాన్న ఇక్కడ ఒక చిన్న ఈజీ మెథడ్ చెప్తా చూడండి. ఇప్పుడు ఓకే. ఇది మనం ఇంటూ చేస్తే కేగా వస్తది. ఇది ఆన్సర్ వస్తది. కానీ ఇంకా ఈజీగా చేయాలంటే నాన్న, ఇప్పుడు ఇక్కడ -16k ఉంది. ఇక్కడ ఒక 16k ఉంది. సో 16k కామన్ తీసేస్తే ఇంకేముంటుంది నాన్న ఇక్కడ ఇది -49 ఇదేమో +1 అంటే -48 అవుతుంది. అంతే కదా! -48. ఇప్పుడు నువ్వు 64 వచ్చే విధంగా రాసుకుంటే 64 వచ్చే విధంగా ఓకే. అంటే 16k ఇంటూ ఈ 48 నాన్న 4 ఇంటూ 12గా రాస్తున్నా. సార్ ఎందుకు 4 ఇంటూ 12గానే రాస్తున్నారు 48ని 2 ఇంటూ 24గా కూడా రాయొచ్చు కదా! అంటే నాన్న ఇక్కడ 16 4తో ఇంటూ చేస్తే 64 అవుతుంది కాబట్టి నాకు రాసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అందుకని నేను అలా రాసుకున్నా. ఇప్పుడు చూడండి 16 ఇంటూ 4 64k అండ్ ఈ 12 బయట రాసాం. ఇదిగో మైనస్, ఇదిగో మైనస్. ఓకేనా? సో ఎలా చేసినా ఒకటే. మీకు ఒకవేళ దీన్ని సింప్లిఫై చేసి యాడ్ చేసి మళ్ళీ 768గా రాసుకున్నా మళ్ళీ దీన్ని 12 ఇంటూ 64గా స్ప్లిట్టింగ్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు అక్కడ 64 బయటికి కనిపించాలి కామన్ తీసుకోవడానికి. ఓకే ఓకే ఇలా చేశాను నాన్న. బెస్ట్ ఆప్షన్ అదే మీకు. నేను ఎలా ఇచ్చాను కానీ ప్రాబ్లంగా ఏదైనా మీ ఇష్టం. మీకు ఏది ఈజీ అనిపిస్తే చేసేయండి. ఓకే ఇప్పుడు ఇక కాన్స్టెంట్ వాల్యూస్ ఇక్కడ 49 ఇక్కడేమో 15 అంటే 64 మొత్తానికి వచ్చేసింది నాన్న. ఇప్పుడు చూడండి ఇక్కడ 64 ఉంది, ఇక్కడ కూడా 64 ఉంది, ఇక్కడ కూడా 64 ఉంది. అంటే ఓవరాల్గా నేను ఏది కామన్ తీసుకోవచ్చు? ఓవరాల్గా 64 కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసేయండి. 64 ఇంటూ 49m మైనస్ 12k ప్లస్ 1. చూడు జాగ్రత్తగా. ఈ మొత్తం వాల్యూని Q1 అనుకో. మొత్తం వాల్యూని Q1 అనుకో. సార్ ఇది పాజిటివ్ వాల్యూనా అంటే పాజిటివ్ వాల్యూ. ఎందుకంటే నాన్న m అనేది ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ మనం స్టార్టింగ్లో తీసుకుంటాం. m బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే m పాజిటివ్, k కూడా పాజిటివ్. సో ఇదంతా కూడా పాజిటివ్ వాల్యూవే. అంటే నువ్వు దీన్ని ఎలా రాస్తున్నావు? 64 ఇంటూ సమ్ పాజిటివ్ వాల్యూగా రాస్తున్నావు. ఇందాక చెప్పింది గుర్తుందా? 5తో డివిజిబుల్ అయ్యే ప్రతిదాన్ని కూడా 5 ఇంటూ సమ్ వాల్యూగా రాసుకోవచ్చు. 64తో డివిజిబుల్ అయ్యే ప్రతిదాన్ని కూడా 64 ఇంటూ సమ్ వాల్యూగా రాసుకోవచ్చు. అంటే నువ్వు దీన్ని 64 ఇంటూ సమ్ వాల్యూగా రాసావు అంటే దాని అర్థం ఈ వాల్యూ అనేది 64తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 64తో డివిజిబుల్ అవ్వకపోతే నువ్వు రాయలేవు కదా. అంతే 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 అయిపోయింది. ఏం లేదు ఇందులో. ఇదిగో సారీ ఎస్. సో 64 ఇంటూ క్యూ అంటే దీన్ని నువ్వు 64 ఇంటూ క్యూ అని రాసో. 64 ఇంటూ క్యూ అంటే అర్థం ఏంటి? అది డివిజిబుల్ బై 64 అని. ఓకే అయిపోయింది. ఇంకా ఇక నెక్స్ట్ స్లైడ్లో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. అంటే కొంచెం ఇన్ డీటెయిల్గా ఉండడం కోసం రాశాను. 49/n ప్లస్ 16n మైనస్ 1 అనేది 64తో డివిజిబుల్ అవుతుంది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? క్లియర్ కదా? అమ్మయ్యా అయిపోయినాయి ప్రాబ్లమ్స్. ఇంకా మనకి కాంపిటేటివ్లో కొన్ని ఎప్సెట్ కోసం జేఈ టైప్ కొన్ని ఎంసీక్యూస్ అయితే కొన్ని ఎక్కువ కాదు, ఒక 5 క్వశ్చన్స్ అంతే. ఓకే నాన్న భయపడకండి నాన్న, ఇవేమి లెంతీ ప్రాబ్లమ్స్ కాదు. అవి ఐపీఈ కాబట్టి అంత లెంతీగా ఉంటాయి. ఇవే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంత లెంతీగా చేసాం అనుకోండి, ఒక బిట్ చేసేటప్పుడు టైం అయిపోద్ది. కాబట్టి చూడండి నాన్న, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లో నుండి డైరెక్ట్గా క్వశ్చన్ జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ కనిపించదు. కానీ కొన్ని సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ లైక్ వెరిఫికేషన్ అని లేదంటే ఇందాక చెప్పిన ఫార్ములాస్ అని యూజ్ చేస్తాం.
అంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ పడవు కానీ ఇండైరెక్ట్గా ఇది జేఈ మెయిన్స్కి అలాగే మన జేఈ అడ్వాన్స్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎప్సెట్లో కూడా మనకి ఏపీ ఎప్సెట్ టీఎస్ ఎప్సెట్ కదా, ఏపీ ఎప్సెట్ వాళ్ళకి కూడా ఇది ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ లేదు వాళ్ళకి. బట్ తెలంగాణ వాళ్ళకి మాత్రం మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇండైరెక్ట్ గాను ఉపయోగపడుతుంది. అండ్ ఈ చాప్టర్ నుండే మనకి బిట్స్ వస్తాయి. ఒక 1 or 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇది నాన్న ఈ చాప్టర్ నుండి నిజంగా బిట్ వస్తే ఎప్సెట్లో మీరు అస్సలు ఏ మాత్రం భయపడకుండా ఈజీగా చేసేయచ్చు త్రూ వెరిఫికేషన్ లేదా బై సబ్స్టిట్యూటింగ్ సమ్ వాల్యూస్. చెప్తాను చూడండి. మొదటిగా నాన్న ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఈ వాల్యూని n టర్మ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పి అంటున్నాడు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పా. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపినప్పుడు మనకి ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. అంటే సమ్ ఇది ఎన్ఎల్లోనే ఎందులోనే ఉంటుంది కదా, ఇక సమ్ ఎన్ఎల్గా ఉంటుంది. నువ్వు n = 1 LHSలో పెడితే నీకు అది ఒక టర్మ్ ఎంత టర్మ్కి సంబంధించింది, RHSలో పెడితే సమ్ ఆఫ్ n టర్మ్స్కి సంబంధించింది అని చెప్పా. అంటే నువ్వు ఇప్పుడు RHSలో n = 1 పెట్టావు అంటే సమ్ ఆఫ్ 1 టర్మ్ అని అర్థం. n = 2 పెట్టావు అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నాన్న మనం చిన్న వాల్యూ నుంచి వెళ్దాం. ఎప్పుడైనా సరే ఈ ఇండక్షన్ చాప్టర్లో n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు n = 1 పెట్టావు అనుకో, నీకు ఇక్కడ ఉండేదే RHS వాల్యూ. అంటే వీటిలో n = 1 పెట్టినప్పుడు నీకు ఆన్సర్ ఎంత రావాలి అంటే మొదటి టర్మ్ సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మే రావాలి. లేదు సార్ నేను n = 2కి చెక్ చేస్తాను, ఇందులో పెడతాను అంటే అప్పుడు n = 2 పెడితే నీకు ఆన్సర్ ఎంత రావాలి అంటే ఈ రెండింటినీ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందో అంత రావాలి. అలా అన్నమాట. ఓకేనా? బట్ బెస్ట్ ఏంటంటే ఫస్ట్ n = 1 పెడదాం, ఇందులో పెడదాం నాన్న. సో ఫస్ట్ ఆప్షన్కి n = 1 పెడితే ఏమవుతుంది, 3 × 1/2 × 3 × 1 + 2 అంటే 3/5 × 2 10 అవుతుంది నాన్న. మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటి 1/10 రావాలి అంటే 3/10 కాకూడదు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ 3 తీసేస్తే మనకి 3/10 కాదు కదా, న్యూమరేటర్లో 3 కాదు కదా, అంటే ఇదేనా ఆన్సర్? అది ఆప్షన్లో చూడు ఎన్నో ఆప్షన్లో ఉందో, థర్డ్ ఆప్షన్లో ఉంది. కాకపోతే నువ్వు థర్డ్ ఆప్షన్ వెరిఫై చెయ్యి, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. n అంటే అంటున్నాను 1/2 × 3 × 1 + 2. సో క్లియర్లీ దట్ ఈస్ ఈక్వల్ టు 1/10. సో విచ్ ఈస్ ద ఆప్షన్? అంతే, అదే ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మరి మిగిలింది కూడా ఏమైనా సాటిస్ఫై చేస్తేనో ఈ కండిషన్ని అని అంటే మ్యాక్సిమం సాటిస్ఫై చెయ్యవు నాన్న. ఒకవేళ చేస్తే పొరపాటున అప్పుడు n = 2 కూడా చెక్ చేయాలి, తప్పదు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి నాన్న. ద గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ విచ్ డివైడ్స్ ఈ మొత్తం వాల్యూ ఏంటి, n + 16 × n + 17 × n + 18 × n + 19. ఇదంతా ఒకటే వాల్యూ నాన్న. దీన్ని డివైడ్ చేయాలంట అండ్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంట. అంటే ఈ వాల్యూని డివైడ్ చేసే అతిపెద్ద నెంబర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం చెక్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇందులో ఉన్న n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ కదా, n = 1 తీసేసుకుందాం. n = 1 తీసుకుంటే ఏమవుతుంది నాన్న, దిస్ వాల్యూ 17 అవుతుంది, ఇదేమో 18 అవుతుంది, ఇదేమో 19 అవుతుంది, ఇదేమో 20 అవుతుంది కదా. ఇప్పుడు మనకి పెద్ద వాల్యూ కావాలి, గ్రేటెస్ట్ వాల్యూ కావాలి కాబట్టి నువ్వు పెద్ద వాల్యూస్ నుంచి ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటారా, అంతేగాని 6, 20 అలా కాదు. ఇందులో పెద్ద వాల్యూవే తీసుకో, అన్నిటికంటే పెద్ద వాల్యూవే. ఎందుకంటే ఒకవేళ ఇది పెద్ద వాల్యూ 28 ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకో, అదే ఆన్సర్. ఎందుకంటే మనకు కావాల్సింది పెద్ద వాల్యూ, ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద వాల్యూ 28 అది. సో నాన్న మొదటిగా 28 దీన్ని డివైడ్ చేస్తుందో కదా చెక్ చేద్దాం.
28 ఎంత అవుతుంది 4 7s are 28 4 5s are 20 ఇక 7 టేబుల్ ఏమీ పోవు అంటే 7 అలా ఉండిపోతుంది డినోమినేటర్లో కాబట్టి 28 అనేది డివిజిబుల్ చెయ్యట్లేదు ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ 24కి వచ్చేస్తే నాన్న 4 6s are 24 4 5s are 20 మళ్ళీ 6 3s are 18 చూసారా మొత్తం డినోమినేటర్ పోతుంది అంటే ఇంకా వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది మొత్తం సో అంటే 24 డివైడ్ చేస్తుంది అని అర్థం దట్ మీన్స్ డివిజిబుల్ బై 24 ఇంకా మిగతా చెక్ చేయచ్చు కదా నువ్వు అదనమాట ఇప్పుడు నువ్వు 6తో చెక్ చేసావు అనుకో 6తో కూడా డివిజిబుల్ అవుతుంది వాల్యూ అంత మాత్రం ఇది ఆన్సర్ అవుతుంది ఎందుకంటే దీనికన్నా పెద్దది డివైడ్ చేస్తుంది ఇక్కడ అలాగే 20తో డివైడ్ చేసినా డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే 20 పోతాయి కానీ పెద్దది 24 పెద్దది కాబట్టి మనము బిగ్గెస్ట్ నుంచి స్మాలెస్ట్కి వస్తే మంచిది నెక్స్ట్ ద రిమైండర్ వెన్ 7 power n minus 6n minus 50 is divisible by 36 అంటే నాన్న దీన్ని 36తో ఈ వాల్యూని 36తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటున్నాడు ఫర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ నాన్న ఒక విషయం మీకు గుర్తుంచుకోవాలి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కదా సార్ సో n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుందో చూద్దాం 7 power 1 minus 6 minus 50 which is the నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు మనం డివిజిబుల్ చేసి రిమైండర్ ఎంత వచ్చింది అనేది చెప్పడం కష్టం కదా కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తే కుదరదు తీసేయండి n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 7 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 2 మైనస్ 50 విచ్ ఇస్ ద నెగిటివ్ వాల్యూ ఇప్పుడు కూడా కష్టం సో n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే నాన్న 7 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 మైనస్ 50 సో 7 క్యూబ్ అంటే 343 18 మైనస్ 50 సారీ 18 మైనస్ 50 మైనస్ 18 మైనస్ 50 అంటే మైనస్ 68 సో నేను ఇది కాల్కులేట్ చేసి చెప్పేస్తున్నాను నాన్న మీరైతే మాత్రం చెక్ చేయాలి తప్పదు ఓకే 1 minute 343 మైనస్ 68 275 నాన్న 275 సో ఇప్పుడు దీన్ని 36తో డివైడ్ చేయండి 36తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ చేద్దాం ఒక 7 టైమ్స్ చేద్దామా 36 ఇంటూ 7 టైమ్స్ చేద్దాం కరెక్ట్గా సరిపోయింది అన్న 36 ఇంటూ 7 టైమ్స్ అంటే 252 సో రిమైండర్ ఈస్ 23 అంటే దట్ ఈస్ ద ఆన్సర్ అంతే ఏముండదు వెరిఫై చేసుకోవడమే ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇది చూడండి నాన్న నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ చూడండి ఎట్లా ఇచ్చాడో సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు 1 to n k ఇంటూ k ప్లస్ 2 అని చెప్పి ఇచ్చాడు దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటంటే నాన్న ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టు 1 ఇంటూ 1 ప్లస్ 2 3 ప్లస్ 1 ఇంటూ 3 అన్నమాట దాని అర్థం k ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టు 2 ఇంటూ 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టు 3 ఇంటూ 3 ప్లస్ 2 5 3 ఇంటూ 5 ప్లస్ సో ఆన్ అలా n వరకు n పెడితే n ఇంటూ n ప్లస్ 2 దీన్ని కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు సేమ్ మనం ఫస్ట్ బిట్ చేసాం కదా RHS వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సో మనం ఏం చేస్తాం నాన్న వెరిఫై చేయాలి n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాము అంటే ఆప్షన్స్లో n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాము అంటే మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఎంటర్న్స్ కాబట్టి మనకి n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఆన్సర్గా రావాలి అంటే 3 రావాలి ఆన్సర్ సో ఆప్షన్స్లో n ప్లేస్లో 1 పెట్టినప్పుడు 3 ఆన్సర్ ఏదైతే వస్తుందో అదే నీ ఆన్సర్ ఫస్ట్ ఇందుకు డైరెక్ట్గా చెక్ చేసేద్దాం నాన్న n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 ఇంటూ 2 ఇంటూ 3/6 మొత్తం పోతుంది 1 వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇది కాదు అలాగే ఇందులో పెడితే 1 ఇంటూ 2 ఇంటూ 2 1s are 2 2 ప్లస్ 1 అంటే 3 ఇది కూడా 1 వచ్చేస్తుంది అన్న కదా నెక్స్ట్ పోనీ ఇక్కడ పెడితే
1 into 1 plus 1 2 into 2 into 1 అంటే 2 2 plus 7 అంటే ఎంత నాన్న మనకి 9/6 అంటే ఎంత వస్తుంది 2 9s are 18 18/6 అంటే 3 times కదా. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ఒకవేళ సార్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఆప్షన్ కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2కి చెక్ చేయాలి. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు నీకు ఆన్సర్ ఎంత రావాలి అంటే ఈ రెండు టర్మ్స్ ని కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందో అంత రావాలి. ఓకే, అది నువ్వు చూసుకో. బై వెరిఫైయింగ్ సి. సో n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు అంటే నీకు మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది కదా, అందుకని 1 into 1 plus 1 into 2 into 1 plus 7/6 which gives 3. నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి నాన్న, నెక్స్ట్ ఇది చూడండి. ఏదైనా క్వశ్చన్ మిస్ అయ్యానా? లేదు లేదు, ఓకే. సో ఇక్కడ మనం వెరిఫై చేయడం కొంచెం ఇబ్బంది కొంచెం ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఇబ్బంది అంటే పర్వాలేదు, వెరిఫై చేసేయడమే మంచిది మనం అడిగితే. ఎందుకంటే సమ్మకం చేసామంటే దానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా. ఎస్, వెరిఫై చేసేద్దాం నాన్న. ఇక్కడ కే వాల్యూ అడుగుతున్నాను నాన్న, అంటే మనం ఇక్కడ ఎట్ ద సేమ్ టైం రెండు వాల్యూస్ని వెరిఫై చేయాలి. అంటే కే వాల్యూ అడుగుతున్నాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్లో మనం కే 1/4 తీసుకున్నాం అనుకోండి, కే 1/4 అప్పుడు ఏమవుతుంది ఈ వాల్యూ 1/4 into n by 1/4 plus 1 అంతే కదా. సారీ ఎన్న కాదు కదా, మనం కే ప్లేస్లో కదా తీసుకుంటే n plus 1. ఇప్పుడు నాన్న మనకి సమేషన్ n ప్లేస్లో 1 పెడితే ఆన్సర్ ఫస్ట్ టర్మ్ రావాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 కూడా పెట్టేయండి. ఇందులో n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1/4 into 1/1 plus 1 2. ఈ 4 కిందకు వచ్చేస్తాను నాన్న, అంటే 1/2 into 4. ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందా? ఒకసారి చెక్ చేద్దాం ఆగండి నాన్న. అంతే, ఫస్ట్ ఆప్షనే అంతే, ఏం చూసుకోకగద్దు. ఓకే, సో ఎలాగా ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేసిన డౌట్ వచ్చింది కదా. n ఈజ్ ఈక్వల్ టు 2 కూడా దీనికే చెక్ చేద్దాం. అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఆన్సర్ ఎంత వచ్చిందో అంత రావాలి. చూద్దామే. అంటే 1/4 into 2/2 plus 1 అంటే 1/2/3. ఈ 2 కిందకు ఇలా ఉన్నప్పుడు నాన్న కన్ఫ్యూజ్ అవ్వకండి. 1/2 whole by 3ని 3/1 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాన్న ఇట్లా 1/2 into ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అయిపోద్ది, అంటే ఇట్ బికమ్స్ 1/3. సో ఇట్ బికమ్స్ 1/6 అన్నమాట. అంటే ఇది ఫైనల్గా 1/6 అవుతుంది. 1/6. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని కలుపుదాం. 1/2 into 4 అంటే 8 plus 1/4 into 6 అంటే 24. 24 plus 8/8 into 24 అంటే 32/8 into 24. 8 4s are 32, 4 6s are ఓకే 1/6. ఓకే నాన్న, వచ్చేసిన ఆన్సర్. సో ఇంకేమీ ఆలోచించకుండా ఫస్ట్ ఆప్షన్ పెట్టేయండి. సమ్మ చేయొచ్చు, బట్ సమ్మ కంటే ఇదే ఈజీ. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన నాన్న, నేను మొదటిగా కే వాల్యూని ఫిక్స్ చేసుకున్నా ఫస్ట్ ఆప్షన్ కింద. అప్పుడు n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 1 పెడితే మనకు డైరెక్ట్గా మొదటి వాల్యూ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది మళ్ళీ, అందుకని n ఈజ్ ఈక్వల్ టు 2 కూడా పెడితే సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు ఏంటి, చాలా మంది చేసే తప్పు ఇదే. n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు రెండో టర్మ్ రావాలేమో అనుకుంటారు. నువ్వు కనిపెడుతుంది సమ్ ఆఫ్ n టర్మ్స్, అంటే సమ్ ఆఫ్ 2. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే అర్థం సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అని. క్లియర్? అదనమాట. ఓకే నాన్న. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఫర్ దిస్ సెషన్. ఇక్కడ చూడండి నాన్న, మనకి Sn ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1 cube plus 2 cube plus 3 cube plus so on n cube అని చెప్పి ఇచ్చాను నాన్న, విచ్ ఈజ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఏంటి, n into n plus 1/2 whole square.
కదా. అలాగే టీఎన్ ఏమి ఇచ్చాడు నాన్న, టీ సఫిక్స్ ఎన్ అంటే కింద ఉంది కాబట్టి సఫిక్స్ అని చదువుదాము. 1 + 2 + 3 + so on n అని చెప్పి ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2 అంతే కదా నాన్న. సో ఇక్కడ చూడండి నాన్న, సింపుల్గా రిలేషన్ ఏంటంటే మనకి Sn = ఎంత వచ్చింది, n × n + 1/2 హోల్ స్క్వేర్ వచ్చింది. n × n + 1/2 హోల్ స్క్వేర్ వచ్చింది. కానీ n × n + 1/2 అంటే ఏం రాసుకోవచ్చు, నేను tn రాసేసుకోవచ్చు కదా. కాబట్టి Sn = t సఫిక్స్ n హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది చూసాక తెలుగుగా ఇది కూడా ఇచ్చారు, చాలా మంది ఇది పెట్టేస్తారు కంగారులో, బట్ ఇది నాన్న ఆప్షన్. సో ఇది నాన్న వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది నాన్న. అంటే మీకు కనిపించే వర్క్, బోర్డ్ వర్క్ అంతా కనిపించదు, అండ్ బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంటుంది. సరే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అంటే మీకోసం వర్క్ చేసి ఫ్రీగా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నేనే కష్టపడుతున్నాను అనే ఓవర్గా అనేది కాదు. అందరు టీచర్స్ మీకోసం కష్టపడేవాళ్ళే, నాట్ ఓన్లీ మీ, అందరు టీచర్స్ కూడా మీకోసం కష్టపడేవాళ్ళే. సో వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని మీరు చక్కగా చదువుకుంటే అది మీకు ఉపయోగమే, మీ పేరెంట్స్ ఆనందపడతారు, అండ్ మీకు చెప్పిన మీ టీచర్స్ కూడా ఆనందపడతారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.